రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావాలని రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు 23,359 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికే 19,385 మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీల ద్వారా అందించిందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంఆర్పీ ధరల కంటే అధికంగా యూరియాను అమ్ముకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ రేటుకి యూరియా అందుతుంటే జగన్ కు కనిపించకపోవడం సిగ్గుచేటని అన్నారు. 2019వ సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు యూరియాను సంపూర్ణంగా రైతులకు అందించలేకపోయిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అంటూ జగన్ హయాంలో ధాన్యం రైతులకు సంవత్సరం గడిస్తేనే కానీ డబ్బులు వచ్చేవి కాదని, నేడు నెల రోజుల్లోనే రైతులకు డబ్బులు అందించి రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు నిలిచారని అన్నారు. కాకినాడ జిల్లాకి 23,359 మెట్రిక్ టన్స్ అవసరం. 19,385 మెట్రిక్ టన్స్ డిస్పాచెస్ అవని సొసైటీలకి మరి షాపులకి ఇచ్చాం. 18,000 మంది రైతులకు వెళ్ళిపోయింది. 18,116 మెట్రిక్ టన్నులు రైతులకి పొలాలకు వెళ్ళిపోయింది. ఇంకా 1,267 మెట్రిక్ టన్నులు సొసైటీల్లో కానీ ఎరువుల షాపుల్లో కానీ స్టాక్ ఉంది. ఇంకా 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే టోటల్గా సరిపోద్ది. 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే యూటిలిటీకి వెళ్ళిపోతుంది. ఇంకా బ్యాలెన్స్ 2,124 మెట్రిక్ టన్నులు మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. అది ఆల్రెడీ ఆన్ ది వే ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను, 20 నుంచి 24 వరకు ఏ రోజు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూరియా సప్లై చేయలేదు. టార్గెట్కి సంబంధించి 22లో 1,500 మెట్రిక్ టన్నులు తగ్గింది. 23లో మళ్ళీ 2,000 మెట్రిక్ టన్నులు తగ్గింది. నీకులా చేయలేదు కదా. నువ్వు ధాన్యం కొన్నావు, సంవత్సరానికి ఇచ్చావు ధాన్యానికి డబ్బు. మేము ధాన్యం కొన్నాం, 40 రోజుల లోపు, నెలల లోపల ధాన్యం డబ్బులు ఇచ్చాం. విత్తనాలు ఇచ్చావు రైతుకి, బరకాలు ఇచ్చారు రైతుకి. నువ్వు ఎప్పుడన్నా బరకం ఇచ్చావా? ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు. మరి పనిచేస్తుంటే మీరు మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఏమైనా పిచ్చెక్కిందా ఏంటి కథ అని చెప్పి. ఈవేళ మన పిఠాపురం నియోజకవర్గానికి తీసుకుందాం. దగ్గర 8,800 హెక్టార్స్ మంది. పిఠాపురం మండలం, గొల్లపురాలు 9,000, కొత్తపల్లి 4,000, టోటల్ 22,624 హెక్టార్స్. 4,175 మెట్రిక్ టన్నులు కావాలి. ఇప్పటికే 3,375 మెట్రిక్ టన్నులు వచ్చింది. మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎరువులు ప్రాబ్లం ఉందన్నదో చెప్పండి. మీరు మాట్లాడడం కాదు. పులివందల్లో ఎరువులు లేవు. నిజమైతే అరగంటలో ఉంటుంది, అవాస్తవం అయితే ఉండదు. అలాగే కడపలో లేదు. నిజమైతే మీరు చెప్తే అక్కడ స్టాక్ ఉంది మాకు ఎక్కడికక్కడ గుడౌన్స్లో. నీకులా బ్లాక్ మార్కెట్కి అమ్ముకోవడానికి మేము అట్టు కదా. అంచేత రైతే ముఖ్యం చంద్రబాబు నాయుడికి. వేళ రైతు ఎందుకు ముఖ్యం అంటే చెప్తున్నాను. పోలవరం నువ్వు నాశనం చేసావు. 15,000 కోట్లు తెచ్చి పోలవరాన్ని మొదలెడుతున్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి ధాన్యం కొంటే పండిన ధాన్యం డబ్బులకి దిక్కు మొక్కు లేదు. ఇప్పుడు వరకు నీ పరిపాలనలో చంద్రబాబు వచ్చాడు, ధాన్యం అమ్ముకుంటే 30 రోజుల్లో డబ్బు. ఉపాధి హామీ ఎప్పటికప్పుడు డబ్బు ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రైతుల విషయంలో చేస్తూ ఉన్నారు. చేత ఒకసారి అర్థం చేసుకోండి. ఈవేళ సబ్సిడీ మీద వచ్చే యంత్రాలన్నీ ఆపేశారు మీరు రైతులకి. ఈవేళ చంద్రబాబు నాయుడు అన్నీ ఇస్తున్నాడు. డ్రోన్లు ఇస్తున్నాడు, అలాగే ట్రాక్టర్లు ఇస్తున్నాడు, బరకాలు ఇస్తున్నాడు. ఎక్కడికి పోయినాయి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి? ఈ డబ్బు ఎవరు తినేశారు 5 ఏళ్ళు? రైతు సంక్షేమానికి వచ్చే ఎక్విప్మెంట్స్ అన్నిటికీ. దానికి సమాధానం చెప్పు. ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. 5 ఏళ్ళు ఇంత అన్యాయం చేసాం, చంద్రబాబు ఈ విధంగా పరిపాలన చేస్తున్నాడు, చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక ఆలోచనకు వస్తే రాబోయే రోజుల్లో నీకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను.